సివిల్స్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నాకు సివిల్స్ అంటే ఏంటో అంత అవేర్నెస్ లేదండి. ఓకే. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్కి మంచి అవేర్నెస్ ఉంటుంది. వాడు బాగా ఇంట్రెస్టెడ్ అనమాట ఇట్లా సివిల్స్ చదవాలి అవ్వాలి అని. సో వాడు నన్ను కూడా ఇన్స్పైర్ చేసి లేదు ఇట్లా సివిల్స్ చదవాలని చెప్పేసి ఈ సివిల్ సర్వీస్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి వచ్చినాయి. ఎందుకంటే ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ నోయింగ్ వాట్ ఈస్ సివిల్ సర్వీస్ అంటే ఏంటి, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఈ నాలెడ్జ్ అంతా లేదు. సో ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అయితే వచ్చినాయి. బట్ లేటర్ ఐ గాట్ ఇంటూ IAS. 4 attemptsలో మీకు రాలేదు, 5th attemptలో వచ్చింది. I didn't get in 3 attempts, 4th attemptలో వచ్చింది. సో అంటే ఎక్కడ మీకు వేరియేషన్ ఎక్కడ అనిపించింది? 3 attemptsలో రాకపోవడానికి గల కారణం, 4th attemptలో రావడానికి గల కారణం అంటే మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ నేను 10thలో ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్లో ఐఎమ్ టాపర్. సో నాకు ఎప్పుడైనా సరే మనకు ఒక 3 సక్సెసెస్ అని వచ్చినాయంటే ఆటోమేటిక్గా తెలియకుండా ఒక చిన్న ఈగో ఉంటుంది, లైక్ మనం బాగా చదువుతాం. ఆ ఈగోతోనే ఎగ్జామ్ రాశాను, 3 times ఫెయిల్ అయిపోయాను. అప్పుడు రిట్రోస్పెక్ట్ చేసుకోవటం మొదలుపెట్టా, ఏంటి నాలో ప్రాబ్లం ఏంటి, నాలో తప్పులు ఏంటి అని చెప్పేసి. ఈ రిట్రోస్పెక్ట్ చేసుకుంటే నాలో తప్పులు నాకు ఒకటి కూడా కనిపించలేదు. ఎన్ని రోజులు రిట్రోస్పెక్ట్ చేసుకుని నాకు ఒకటి కూడా కనిపించలేదు. సరే ఇంకా నాకు అర్థం కాకపోయినా నాలో తప్పులు నా ఫ్రెండ్స్కి అర్థమవుతాయేమో అని చెప్పేసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి, అరే నాకు IAS రావట్లేదు, ఏం తప్పు అయి ఉండొచ్చు నాలో. అదేంటే నువ్వు బాగా చదువుతావు కదా, నువ్వు చాలా స్మార్ట్గా చెప్తావు, చాలా బాగా గుర్తుంచుకుంటావు కదా, నీకు రాకపోవటం ఏంటి? ప్రతి ఒక్కరు ఇదే రిపీట్ చేస్తున్నారు కానీ ఎవడు నాలో ఇదిరా తప్పు, నీకు ఇంతకని రావట్లేదు అని ఎవడు చెప్పిన ఉండేది. ఇంకా నాకు నాలో తప్పులు అర్థం కావట్లేదు. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా సివిల్స్ మనకి రాకపోవచ్చు, మనం వదిలేసి తిరిగి జాబ్కి వెళ్ళిపోతాను. సో నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాను, రిటర్న్ వెళ్ళిపోతున్నాను రా, నేను మేనేజ్మెంట్ ట్రై చేశాను రాలేదు అని చెప్పేసి. నేను ఎప్పుడైతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పానో వాళ్ళ దగ్గర నుంచి నా ఎనిమీస్కి కూడా తెలిసింది అనమాట. నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసింది, ఇట్లా కృష్ణతేజ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ వదిలేసి తిరిగి జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు అంట. ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. సో ఎంత ఆనందం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్ర లేచే ముందే వాళ్ళు నా రూమ్కి వచ్చి డోర్ నాక్ చేశారు. ఎందుకు అంటే నన్ను వచ్చి కంగ్రాచులేట్ చేయడానికి, నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, నీకు IAS రాదు, నీకు IT జాబే కరెక్ట్ అని చెప్పేసి. నాకు చాలా కోపం వచ్చింది. ఇన్ఫాక్ట్ దెబ్బ కొట్టేద్దాం అనిపించింది. బట్ ఒకరితో గొడవ దేనికి అన్నెసరీ అని చెప్పేసి నేను మౌనంగా ఉన్నా. మాట్లాడుతున్నాను, మళ్ళీ రెండోసారి కూడా వస్తాను, నీకు IAS రాదురా, నువ్వు మంచి పని చేశాను. అప్పుడు నేను క్వశ్చన్ చేశాను, సరేరా నాకు IAS రాదు, కానీ నన్ను ఒక క్వశ్చన్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. అదేంటి అంటే నాకు ఎందుకు IAS రాదు. నేను జస్ట్ నాకు ఎందుకు IAS రాదు అనగానే ఆ ముగ్గురు నాకు 3 కారణాలు చెప్పారు. సో ఫస్ట్ కారణం ఏం చెప్పారంటే, తేజ IASలో 2000+ మార్క్స్ మన రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, నీ హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు, అది నీ ఫస్ట్ రీజన్ అన్నారు. నిజమే అనిపించింది, అంత బాగోదు. సెకండ్ ఏంటి అంటే, మన IASలో ఒక ఫ్లవరీ లాంగ్వేజ్తో రాయాలి, నువ్వు పాయింట్ వైజ్ రాస్తావు, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని ఒక పారాగ్రాఫ్ లాగా రాసి చదివేవాడికి ఒక ఫ్లో ఉండాలి, ఒక చిన్న కథ చదువుతున్నట్లు ఉండాలి, అది నీకు రాదు. నిజమే అనిపించింది, నిజమే అనిపించింది, నిజమే. థర్డ్ ఏంటి అంటే, నువ్వు ఏదన్నా అడిగిందనే సమాధానం చెప్తావు, ఊరుకుంటావు, అదని చాలా షార్ట్లో ఫ్రాంక్గా చెప్పేస్తావు, ఇలాంటి డూ మోర్ డిప్లొమాటిక్ అని కన్విన్స్, నీకు అది రాదు. నిజమే అనిపించింది. ఆ 3 చెప్పేసి ఎనీవేర్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కలిపేసుకుని ఒకసారి కూర్చొని ఎక్కడో తెలియని ఆనందం. అంటే నాలో తప్పులు నేను వెతుక్కోలేకపోయాను, నా స్నేహితులు ఐడెంటిఫై చేయలేకపోయారు, నా శత్రువులు మాత్రం ఐడెంటిఫై చేయగలిగారు. అప్పుడు నాకు లైఫ్లో తెలిసిన ఒక లెసన్ ఏంటి అంటే, నాలో పాజిటివ్స్ తెలియాలంటే ఫ్రెండ్స్ని అడగాలి, నాలో నెగిటివ్స్ తెలియాలంటే ఎనిమీస్ని అడగాలి. అండ్ ఎప్పుడైతే నాకు ఈ 3 మిస్టేక్స్ తెలిసినాయో, ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ రోజుకి 2 hours రాసేవాడిని. ఈ రోజు నేను ఫైల్స్ మీద రాస్తుంటే బ్లాక్ కలర్తో అది ప్రింట్అవుటా లేదా రిటర్న్ అని అడుగుతాను. సో అంత ఇదిగా నా హ్యాండ్ రైటింగ్ని ఐ హ్యావ్ చేంజ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక UKG టీచర్ దగ్గర, అంటే UKG టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాను. ఇనీషియల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లల కోసం విన్నానేమో అనుకుంటున్నాను. తర్వాత నేనే హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి మేడం అంటే, షీ సెడ్ దట్ మీరు ఇట్లా మాట్లాడకూడదండి, మీరు వెళ్ళిపోండి అని. లేదు మేడం నిజంగా నేనే నేర్చుకోవాలంటే షీ స్కోల్డెడ్ మీ అండ్ సెండ్ మీ బ్యాక్. బట్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, ఇంకా 4th డేకి నిజంగానే పాపం ఇతను
హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారేమో అని చెప్పేసి షీ రియల్లీ థాట్ మీ ద హ్యాండ్ రైటింగ్, హౌ టు రైట్ ఏ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో ఆమె హెల్ప్ వల్ల నేను కంప్లీట్గా హ్యాండ్ రైటింగ్ అనేది మార్చుకున్నాను.